అదే నమస్కారం. బిగ్ బ్రేకింగ్ అండి. ఇప్పుడే విజయ్కి సంబంధించి వీసీకే పార్టీ వల్ల ఎవరు తిరుమలవన్ ఉన్నాడు కదా, ఓకే అన్నాడట. మేబీ ఈ వీడియో ఇచ్చే సమయానికి ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా రావచ్చు. ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గవర్నర్ ఇన్నిసార్లు తిప్పించుకున్నాడు ఏంటి, గవర్నర్ విజయ్ని ఇబ్బంది పెడుతున్నాడు ఏంటి, ఇలా అంటున్నప్పుడు నేను మరలా రీచెక్ చేస్తే తెలిసింది ఒక చిన్న మిస్టేక్ విజయ్ చేశాడు. జనరల్గా భారతదేశంలో కేంద్రంలో వచ్చేసి అధికారం ఫామ్ చేయాలన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనుకుందాం. ఓ వ్యక్తి వెళ్ళిపోయి, ఇది కూడా మన లార్జెస్ట్ పార్టీ, ఓకేనా, మామూలుగా 563 స్థానాల్లో మాకు 170 వచ్చాయి, అందరికన్నా మాకే ఎక్కువ వచ్చాయి. మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, ఈలోపు మిగతా మేము రెడీ చేసుకుంటాం, మాకు ప్రమాణ స్వీకారానికి పర్మిషన్ ఇవ్వండి అన్నప్పుడు రాష్ట్రపతి ఓకే అంటారు. అలా రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాలు గెలిచింది ఏ పార్టీ అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి గవర్నర్ని అడిగితే ఓకే గో హెడ్ అంటారు. ఆ తర్వాత సభ ఎప్పుడైతే పెడతారో అసెంబ్లీ ఇక్కడ, అక్కడ వచ్చేసి లోక్సభ, అక్కడ బల నిరూపణ చేసుకోవాలి. ఇది ప్రొసీజర్. ఈ విజయ్ చేసిన తప్పేంటో తెలుసా? నిన్న మొన్న గవర్నర్ దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా కాంగ్రెస్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ నాది, నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా, అతను బల నిరూపణలో నేను నెగ్గుతా అని చెప్పాల్సింది పోయి, మేము 108 గెలిచాం, మాకు కాంగ్రెస్ 5కి సపోర్ట్ ఇచ్చారు, 111 మా దగ్గర ఉన్నారు, మాకు ఏంటి అధికారాన్ని పంచుకోవడానికి లేదన్నప్పుడు ఏమంటారు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాకు పర్మిషన్ అని చెప్పేసి వెళ్ళారంట. అప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఏమంటాడు, మీది సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఓకే, కాంగ్రెస్ మీతో కలిసి వచ్చిందన్నారు ఓకే, మరి 118 స్థానాలు కావాలి కదా, లేవు కదా, మరి మీతో వాళ్ళు ఎక్కడ అన్నట్టు. దానికోసం ఒకసారి సిపిఐ, ఒకసారి సిపిఎం, ఒకసారి వచ్చేసి ఇండియన్ ముస్లిం లీగు, ఇంకోసారి వచ్చి వీసీకే, ఇవన్నీ కలగడం చివరికి ఏమైందన్న ఏఎంఎంకే దినకర పార్టీ వాళ్ళు సైతం కూడా అంటారు మద్దతు ఇచ్చామని అంటారు, మళ్ళీ విత్డ్రా అంటారు, మద్దతు ఇచ్చిన లెటర్ అంటారు, మళ్ళీ ఫేక్ అంటారు, ఈ వీసీ వాళ్ళు ఇచ్చినట్టు ఇచ్చేసి మళ్ళీ లెటర్ పంపలేదు అంటారు. ఇలా ఒకటి కాదు రెండు కాదండి. విజయ్కి ఉన్నటువంటి దాన్ని ఏమందాం, రాజకీయ అజ్ఞానమా, పాపం పెద్ద పదం వద్దు, బట్ ఏ మాటగా ఆ మాట. గవర్నర్ కరెక్ట్గా ఉన్నాడు, విజయ్ కరెక్ట్గా లేకపోయాడు, దానివల్ల ఇంత లేట్ అయింది. లేకపోతే ఎప్పుడో గవర్నమెంట్ ఫామ్ చేసేవాడు. ఎనీవే మరి కాసేపట్లో అఫీషియల్గా మన విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఏంటంటే తేలబోతా ఉంది. ఆల్రెడీ అంతా కూడా ఇచ్చేసాం, 118 కూడా అయిపోయింది. ఇండియన్ నుండి ముస్లిం లీగ్ వాళ్ళు బ్యాక్ తీసుకున్నాడు, ఏఎంఎంకే వాడు బ్యాక్ తీసుకున్నాడు. బట్ కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, ఈ వీసీకే 2, అప్పుడన్నీ 6, 5, 11, వాళ్ళ దగ్గర ఉన్నాయి 108, 108లో ఒకటి తీసేయాలి, 107, 107, 11, 118. ఆ ఒక స్థానం ఏదైతే ఉందో తిరుచి ఈస్ట్ అంటున్నారు, అక్కడ మరి ఈ వీసీకే పార్టీ వాళ్ళు పోటీ చేస్తారో విజయ్ పోటీ తర్వాత చూద్దాం. మొత్తాన్ని 118 అయితే వచ్చేసి మేబీ ఐఎమ్ షూర్ రేపు మార్నింగ్ ఎర్లీ అవర్స్లోనే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు.